నమస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత ఈ రోజు దీక్ష చేపడతా ఉన్నది। ఒక రోజు దీక్షట। సో ముఖ్యంగా ఆమె ఆ దీక్షలో ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికంటే అసెంబ్లీ ఎదుట పూలే గారి యొక్క విగ్రహం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆమె కొత్త రాగాన్ని ఎత్తుకోవడం జరిగింది। ముఖ్యంగా ఆమెకు పార్టీ మరి ప్రయారిటీ ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళ అన్న మరి ఆమెను పార్టీలోకి వస్తే ఇంకా పార్టీకి ఇంకా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి భావించి ఆమెను పక్కన పెడతా ఉన్నారా అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి ఈ తరుణంలో మరి కవిత సొంతమైనటువంటి నిర్ణయాలు, తన స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది। పార్టీలో కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కేటీఆర్ యొక్క వ్యవహారమే నడుస్తూ ఉన్నది। ఇక సంతోష్ రావు, కవిత, ఇంకా కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గతంలో కేసీఆర్కు దగ్గర ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ యొక్క లైన్ను దాటట్లేదు। బీఆర్ఎస్ పార్టీ లైన్ని ఎవరు కూడా దాటట్లేదు, కేసీఆర్ గీసినటువంటి ఆ లైన్ ఎవరు కూడా దాటట్లేదు। దాంట్లో కేవలం కేటీఆర్కి హరీష్ రావుకు మాత్రమే పూర్తి స్థాయిలో కేసీఆర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది। పార్టీలో అంశాలు కానీ మరో పక్కన ప్రతిపక్ష హోదాలో విమర్శించేటువంటి పరిస్థితి కానీ మరో పక్కన ప్రశ్నించేటువంటి అవకాశం కానీ ఈ ఇద్దరికి ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంలో కవిత యొక్క ప్రయారిటీ పార్టీలో తగ్గుతుంది। కవితని కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాన్న అయినటువంటి అధ్యక్షుడైనటువంటి వాళ్ళ నానే ఇప్పుడు కవితని దగ్గరికి రానివ్వట్లేదు పార్టీలో అన్నటువంటిది కొంత చర్చ నడుస్తుంది। ఎందుకోసం అంటే మొన్న జరిగినటువంటి తాజా ఉదాహరణే దీనికి కారణం। మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పక్కన కవిత చేసినటువంటి వ్యవహారం లిక్కర్ స్కామ్లకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం, అదే సందర్భంలో ఎన్నికలకు వెళ్ళడం, దాంతో పార్టీలో మరో పక్కన ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్టుగా ఆ సందర్భంలో మరి కవిత యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది। ఇప్పటికి కూడా ఆ మరకలు బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి పోలేదు। కేసీఆర్ యొక్క ఆదేశాలతోటి, కేసీఆర్ యొక్క ఆశీస్సులతోటి మాత్రమే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏలిపెట్టింది తప్పించి వాళ్ళ నాన్నకు తెలియకుండా ఇది జరగలేదనేది ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేయడం, దాని తర్వాత జరిగినటువంటి రెండు ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, మరో పక్కన ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో, సో ఆ రెండు ఎన్నికల్లో పూర్తిగా పార్టీ చతికిల పడిపోయింది। ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ తను సొంతగా ఎదగాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది। మొన్నటి వరకేమో బీసీ నినాదం, బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి, మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కాలని చెప్పేసి ఢిల్లీ గడ్డ పైన పిడికిలి బిగించి ఉద్యమం చేస్తామని చెప్పింది। అక్కడ కాసేపట్లో అక్కడ ఉద్యమం చేసింది, అటు నుంచి అటు మళ్ళీ ఢిల్లీలో ఆ లిక్కర్ స్కామ్లో జైలుకు పోయింది। ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు పోయించిన తర్వాత మళ్ళా రావడమే బీసీ నినాదం ఉన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి బీసీలకి మద్దతు తెలుపుతా ఉన్నాం అని చెప్పేసి ఒక పక్కన ఆమె బీసీ నినాదం ఎత్తుకున్నది। ఇక మరో పక్కన ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ ఎదుట పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి దీక్ష చేస్తూ ఉన్నది। సో మంచిదే, పూలే విగ్రహాన్ని పెట్టాల్సిందే కాదనట్లేదు, కానీ ఆమె పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బీసీ లీడర్లని ఎవరిని కూడా ఆహ్వానించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటిది, అర్థం ఏంటిది అంటే పార్టీలో తనకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించట్లేదు కాబట్టి తానే సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఇది పార్టీకి సంబంధం లేకుండా తానే సొంతంగా ఎదగాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అంతే అర్థమవుతా ఉన్నది। రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఎన్నికలకి చాలా టైం ఉంది, ఆ సందర్భంలో జాగృతిని బలపరచాలి, జాగృతిని బలోపేతం చేయాలి, మరో పక్కన బీసీ లీడర్లతోటి తన యొక్క రాజకీయాన్ని అటువైపు తిప్పాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది। ఒక పక్కన కుటుంబంలో గిట్టట్లేదు, పార్టీలో కూడా ఆమె పైన నమ్మకం పోయింది, పార్టీలో తనని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఇంట్లో వాళ్ళు కూడా ఆమెని పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించేందుకు వాళ్ళు వెనుకడుగు వేస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక తాను పార్టీకి దూరం అవుతుంది, ఒక పక్కన పార్టీ కూడా దూరం పెడుతుంది కవితని। ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో కవితను కనుక పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తే
ఖచ్చితంగా పార్టీ పైన ఇంకా వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది పార్టీ భావన. అందుకనే పార్టీ దగ్గర రానియట్లేదు, మరో పక్కన దగ్గరికి రానియకపోవడంతో తానే సొంత నిర్ణయాలు తీసుకొని తానే ఇంకొక పార్టీ కూడా పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వాళ్ళ సొంత అన్న, ఆయన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఆడ ముఖ్యమంత్రి చేసిండు, అధ్యక్షుడు. సో అట్లా ఒక ఇంట్లో రెండు పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు గిట్టగా. మరి అట్లాంటిది మొత్తం పూర్తి స్థాయిలో హరీష్ రావుకి అలాగే కేటీఆర్కి మాత్రమే కేసీఆర్ బాధ్యతలు అప్పగించడం, ఇది కవితకు మింగుడు పడకుండా తయారైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. అందుకనే ఆమె యొక్క బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇక ఇంకొక పక్కన పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది బీసీ నేతలంతా కూడా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వ్యతిరేకిస్తున్నారు. ఒక పక్కన పార్టీ లైన్లో కనుక ఏ కార్యక్రమాన్ని తీసుకుంటే సక్సెస్ అవుతుంది, ఇండివిజువల్గా అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఒక తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలని కవిత విరమించుకోవాలని చెప్పేసి వాళ్ళు బహిరంగానే ఆమె తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కవిత ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ తనకు తోచినటువంటి విధంగా జాగృతి ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాలు కావచ్చు, పూలే ఫ్రంట్ పేరుతోటి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి ఇంకా నష్టం చేకూర్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక మరో పక్కన వరంగల్లో సభ పెట్టబోతా ఉన్నారు. అతి త్వరలో ఇంకొక 10 రోజుల టైంలోనే, ఇంకా 10-15 రోజుల టైంలోనే అక్కడ వరంగల్లో ఒక సభ పెడతా ఉంటే ఆ సభ ఏర్పాటులో పార్టీ నేతలు నిమగ్నం అయిపోతూ ఉంటే ఇక్కడేమో కల్వకుంట్ల కవితేమో ఇంకా వెనకాలెమ్మటి ఇంకా వేరే రాజకీయాలు చేస్తూ ఉంది. కనీసం దాన్ని ఆ సభకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్ల పైన కానీ, సభకు సంబంధించినటువంటి జన సమీకరణ కానీ, సభకు సంబంధించినటువంటి ఇంకా ఇతరేతర కార్యక్రమాలలో కవిత కనీసం ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. అంటే పార్టీ నుండి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత దూరం జరగాలని చెప్పేసి ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మనం చూడొచ్చు, గతంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజులలో కవిత యొక్క ఆధిపత్యం పూర్తి స్థాయిలో నడిచింది. ఇక మహిళలు అంటే బతుకమ్మ అంటే కేవలం కవితక్కనే అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం ఆమె చేసేటువంటి హడావిడి కావచ్చు, ఆమె చేసేటువంటి కార్యక్రమాలతోటి మరో సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో ఈమె ముఖ్యమంత్రి అన్నటువంటి తీరుగా ఆమె యొక్క వ్యవహార శైలి ఉండేది. కానీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకి వెళ్ళిందో అప్పటి నుంచి కవిత యొక్క ఆమెకు ప్రయారిటీ పార్టీలో తగ్గింది, జనాల్లో కూడా ఆమెను నమ్మేటువంటి అవకాశం లేదు ఆమె చేసినటువంటి నిర్వాహకంతో. ఇంకా ఇట్లనే కవితను ఇంకా ముందు పెట్టి పార్టీ యొక్క బాధ్యతలు ఇంకా అప్పగించి ఇంకా పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఇంకా పప్పులో కాలేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఆమెను దూరం పెడితేనే మంచిది అనేది పార్టీ యొక్క భావన. వాళ్ళ నానైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాగే అన్నైనటువంటి కేటీఆర్ యొక్క భావన కూడా. అందుకని చెప్పేసి కవితను పార్టీలోకి దగ్గరికి రానివ్వట్లేదు. కాబట్టి ఇది అర్థం చేసుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కొత్త కుంపటి పెట్టేందుకు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం కావట్లేదు, పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో నిమగ్నం కావట్లేదు. ఒకవేళ కనుక నిమగ్నం అయితే ఈ పార్టీ బాధ్యతలని అలాగే మరో పక్కన ఈ పార్టీ వ్యవహారాల్లో మనం పాల్గొందామని చెప్పేసి ఆమె అనుకున్నప్పటికీ పార్టీ నేతలు ముఖ్యంగా అన్న కానీ వాళ్ళ బావ అయినటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎవరు కూడా ఆమెకు సముచితమైనటువంటి స్థానాలని సముచితమైనటువంటి అవకాశాన్ని కల్పించకపోవడంతో ఆమె వేరే కుంపటి వైపు వేరే రకంగా ఆమె బల నిరూపణ కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన బీసీ నినాదం అంత ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఢిల్లీకి అందరూ కూడా బీసీ నేతలంతా వెళ్ళడం జరిగింది. కానీ కవిత ఇక్కడ కూడా కనిపించలేదు. ఒక పక్కన పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు బీసీలు డిమాండ్ చేస్తున్నటువంటి దానికి మద్దతు తెలపడం జరిగింది. కానీ ఒక పక్కన కవిత స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే జరిగింది. బీసీలకు పార్టీ మద్దతు ఉంటుంది, నా మద్దతు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆమె ఎక్కడ కూడా నేరుగా ఆమె పాల్గొన్నటువంటి అవకాశం లేదు, ఆమెను మనం ఎక్కడ కూడా చూడలేదు. ఇక రెండో పక్కన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీసీ నేతల్ని కనీసం ఆమె వాళ్ళతో మీటింగ్ పెడదామనో లేకపోతే ఈ కార్యాచరణ ఇలా ఉండాలనో ఎక్కడ కూడా ఆమె చెప్పినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడట్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలని వాళ్ళతో మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అంటే పార్టీతోటి తెగదెంపులు తెంపుకునేందుకే ముఖ్యంగా బీసీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను సైతం కూడా ఆమె వాళ్ళ దగ్గరతో మాట్లాడేటువంటి ప్రయత్నం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి కొన్ని సలహాలు కానీ ఎక్కడ కూడా ఆమె తీసుకోవట్లేదు. అంటే
పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరం కావాలన్నటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో కవిత యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి. ఈ విధంగానే పూలే ఫ్రంట్ పేరుతోటి ఆమె కార్యక్రమాలు కావచ్చు, అలాగే జాగృతి పేరుతో మాత్రమే ఆమె కార్యకలాపాలు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఉంటుందా లేదనేది కూడా చూడాలి. అతి కీలకమైనటువంటి అంశం. కేవలం పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. మరి పార్టీ నాయకులతో కనుక ముందుకు వెళ్ళి దీనిపైన ఇంకా పోరాటం ఉధృతం చేసినట్టయితే కొంత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒత్తిడి పెరగకపోయినా పర్లేదు, ఇది ఒక క్రెడిబిలిటీ. ఒకవేళ అసెంబ్లీ ఎదుట కనుక పూలే విగ్రహాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే అది తన ఖాతాలో పడాలన్నటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్పించి పార్టీ యొక్క ఖాతాలో పడవద్దు అన్నటువంటి ఒక ఉద్దేశంతో స్వంతంగా తన నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి పార్టీతో తెగదెంపులు తెంపుకునేందుకే కవిత ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందన్నది ఈ యొక్క దీక్ష ద్వారా, ధర్నా చౌకులు చేస్తున్నటువంటి దీక్ష ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు నిజంగా కూడా వాళ్ళ నాన్నైనటువంటి కేసీఆర్ కానీ మరో పక్కన అన్నైనటువంటి కేటీఆర్ తోటి విభేదాలు ఎందుకు వచ్చినాయి? పార్టీతో మంచిగానే ఉండేది కదా. ఒక పక్కన ఆమెకు పార్టీ అవకాశం ఇచ్చింది, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఈమె ఎమ్మెల్సీ, వాళ్ళ అన్న మంత్రి, వాళ్ళ బావ మంత్రి, అంత బాగానే ఉంది కదా. ఎక్కడ చెడిపోయింది అసలు పార్టీకి? అలాగే వాళ్ళ ఆ పార్టీ పట్ల కానీ మరో పక్కన కుటుంబం పట్ల కవితకు ఎక్కడ చెడిందంటే ముఖ్యంగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో బెయిల్ తీసుకురావడంలో వాళ్ళ నాన్న తాత్సార్యం చేసిండు, వాళ్ళ అన్న కూడా తాత్సార్యం చేసిండు. ఆమె జైల్లోనే ఉంటే బాగుండేది అన్నటువంటి తీరుగానే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. ఒక పక్కన హైదరాబాద్లో ఈడీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నటువంటి ఆ సమయంలో కేసీఆర్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ మరి కవితను పరామర్శించడానికో కవితను చూడడానికో ఆడికి వచ్చి మాట్లాడడానికో ప్రయత్నం కూడా చేయలేదు. మరో పక్కన ఆమెను బయటకు తీసుకురావడంలో విఫలమైపోయిండు. బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితని మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. కేసీఆర్ అనేది ఒక రకంగా ప్రచారం అవుతా ఉన్నది. అంటే నేను పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ నేను జైలుకి వెళ్తే కనీసం పట్టించుకోలేదు, మరో పక్కన పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నటువంటి తీరుగా కల్వకుంట్ల కవిత ఆ కుటుంబం పైన మరో పక్కన పార్టీ నేతల పైన ఆమె పార్టీకి దూరం కావాలన్నటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది. అన్ని రోజులు పార్టీకి సేవలు అందించినటువంటి తనని గుర్తించకపోవడం, ఇదంతా కూడా ఒక పక్కన అన్నైనటువంటి కేటీఆర్కే బాధ్యతలు అప్పగించడం జీర్ణించుకోలేకనే కల్వకుంట్ల కవితక్క వేరే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సొంతంగా ఆమె వేరే పార్టీ కూడా ఏమైనా పెట్టేటువంటి ఆలోచన కూడా చేసేటువంటి అవకాశం ఉందనేది నిపుణులు చెబుతున్నటువంటి అంశం. చూడవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కుటుంబంలో ఇంకా ఏ రకమైనటువంటి అలజడులు వస్తాయి, ఇంకా కవిత యొక్క నిర్ణయాల పైన మరి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు, దీని పట్ల పార్టీ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇప్పటికే పార్టీ ఆగమైపోయింది, పార్టీ చతికిల పట్టుతున్నటువంటి దశలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి కవిత వేరే పార్టీలకో లేకపోతే వేరే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది ఇంకా పార్టీని కుంగదీసేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఇంకా పార్టీ చతికిల పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కవిత విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మనతో.